నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సిపిఎం పార్టీ కార్యాలయం నందు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా జూన్ 9న రాస్తారోకోను జయప్రదం చేయండి అనే నినాదాలతో ర్యాలీ చేపట్టారు. మే నెలలో కేవలం 11 రోజుల్లో మోడీ ప్రభుత్వం 4 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విడిచింది. మే 15న పెట్రోల్ డీజిల్ లీటరుకు 3 రూపాయలు, మే 19న 90 పైసలు, 23న పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు, 25న పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 23 పైసలు పెంచింది. వాణిజ్య గ్యాస్ ధరను భారీగా పెంచి చిన్న వ్యాపారుల జీవితాలను వీధుల్లోకి నెట్టింది. ఇంతటితో ఈ పరాల మోత ఆగిందనుకుంటే పొరపాటే. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయల వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోదరి సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ వైపు నుంచి నిరసన కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే పెరిగినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాసుల ధరలు ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. అదేవిధంగా రసాయన ఎరువులు కూడా ధరలు తగ్గించి రైతుల్ని ఆదుకోవాలి. అంతేకాకుండా సామాన్య ప్రజల మీద ఛార్జీల భారం కూడా ఈరోజు పడిందంటే కారణం దానికి డీజిల్, పెట్రోలు పెరగడమే. చిన్న చిన్న కుటుంబాల్లో కూడా ఈరోజు గ్యాసు అందని పరిస్థితుల్లో ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏవి కూడా అమలు జరగక పైపెచ్చు పెరిగిన ధరలని ప్రభుత్వాలు నిర్ణయించక, నియంత్రించక ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పటికైనా ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాలు కట్టుబడి ప్రజల మీద భారాలు తగ్గించమని మేము డిమాండ్ చేస్తున్నాము ఒక పక్క. ఇంకొక పక్క ప్రజల పక్క భారాలు పెంచేదానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అందరికీ తెలుస్తుంది. గత ప్రభుత్వంలో బ్రాందీ షాపులు ఒక రకంగా ఉంటే ఇప్పుడు ఎట్టున్నాయంటే వీధికొకటి, ఊరికొకటి, గ్రామానికొకటి చొప్పున బెల్ట్ షాపులు విస్తృతంగా పోయినాయి. అసలు ఎక్కడో కాదు, దామరముడు గ్రామంలోనే 40 సంవత్సరాలుగా బెల్ట్ షాపు, అసలు బ్రాందీ షాపు లేదు. అట్లాంటి గ్రామంలో కూడా ఈరోజు అధికారుల మద్దతుతో నడుస్తుంది అని అంటే దాన్ని ఎంత విచ్చలవిడితనం పెరిగిందో చూడాలి. అంతేకాదు 43,000 కోట్లు ఈరోజు మద్యం ద్వారా ఆదాయం వస్తుందని, ఇంకా సముద్ర తీరాల్లో కూడా బ్రాందీ షాపులు విపరీతంగా బార్లు పెట్టి అమ్మించాలని ప్రభుత్వం మొన్న జీవో జారీ చేయడం అనేది ఈ ప్రభుత్వం దుర్మార్గానికి ఒక చర్య. కాబట్టి ఇప్పటికైనా ఈ మద్యం నిషేధించి నియంత్రించాలి. అదేవిధంగా పెరిగిన ధరల్ని నియంత్రించి ప్రజలను ఆదుకోవాలి. యూరియా, రసాయన ఎరువులన్నీ కూడా ప్రజలకి, రైతులకి అందుబాటులోకి తెచ్చి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.